హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే ప్రతి అప్డేట్ వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో డిప్లొమా C23 ట్రిపుల్ ఈ బ్రాంచ్ 4th సెమిస్టర్ పవర్ సిస్టమ్స్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఆల్రెడీ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అలానే ఏమంటారు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా పెట్టాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే వెళ్ళి చూడండి. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు నేను చెప్పబోయే జాగ్రత్తగా వినండి. చాలా టైం తీసుకొని నేను అన్నీ నీట్గా ఎంటర్ చేసుకొని మీతో డిస్కస్ చేద్దామని చెప్పి షార్ట్స్ అన్నీ కలెక్ట్ చేశాను. అండ్ ఎస్ఏస్ కరికులం నుండి చెప్తాను. ఓకే, ఇవైతే షార్ట్స్. టోటల్గా మీకు షార్ట్స్ నుండి 30 మార్క్స్ వస్తాయి కదా. ప్రతి లెసన్ నుంచి కూడా ఏవైతే పవర్ సిస్టంలో 5 యూనిట్స్ ఉన్నాయో ఆ 5 యూనిట్స్లో నుంచి కూడా ప్రతి యూనిట్ నుండి 2 షార్ట్స్ వస్తున్నాయి. సో ప్రతి యూనిట్ నుండి 2 షార్ట్స్ వస్తున్నాయి అంటే మనం మినిమం ప్రతి యూనిట్ నుండి 3 అయినా చదవాలి. మినిమం మ్యాక్సిమం ఒక 4 చదివితే వెల్ డన్. కాబట్టి నేను అలాగే అరేంజ్ చేసి పెట్టాను. సో ఇక్కడ నేను ఏవైతే 20 షార్ట్స్ ఇచ్చానో ఈ 20 షార్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ యూ టు గెట్. ఓకే, ఇందులో నుంచి ఐ హోప్ అట్లీస్ట్ 5+ షార్ట్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. మీకు మంచి మార్క్స్ కలుస్తాయి. ఓకేనా? సో స్టేట్ ద నీడ్ ఆఫ్, నేను అన్నీ చదువుతాను వినండి. స్టేట్ ద నీడ్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్. ఇది ఫస్ట్ యూనిట్లో జనరేషన్స్, దాని రిలేటెడ్ షార్ట్స్ ఇవి. స్టేట్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ కన్వెన్షనల్ టైప్స్ ఆఫ్ సోర్సెస్. ఓకే, కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉంది మీకు ఫస్ట్ యూనిట్లో. అందులోని ఎక్కువసార్లు కన్వెన్షనల్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ యొక్క డిసడ్వాంటేజెస్ అడుగుతున్నాడు. ఐ మీన్ డీమెరిట్స్ అనొచ్చు, లిమిటేషన్స్ అడగవచ్చు. మీరు ఇక్కడ కావాలంటే ఇంకో క్వశ్చన్ కూడా యాడ్ ఆన్ చేసుకోండి. సేమ్ స్టేట్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ కన్వెన్షనల్ టైప్ ఆఫ్ సోర్సెస్ ఎలా చదివారో స్టేట్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ కూడా చదవండి. ఈ రెండు బాగా అడుగుతున్నాడు ఎక్కువసార్లు. ఓకే, నేను ఇక్కడ రాయడం మర్చిపోయాను. అండ్ అదే యూనిట్లో క్లాసిఫై సోర్సెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇప్పుడే చెప్పా కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్, చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఇది ఎస్ఏలో అడిగినా దాంతోపాటు ఇంకొంచెం యాడ్ ఆన్ అడుగుతాడు కాబట్టి ఇది ఖచ్చితంగా చదవాలి మీరు. ఓకే, మీరు షార్ట్స్ చదివితే మీరు ఎంతో కొంత ఎస్ఏస్ కూడా కవర్ చేసిన వాళ్ళు అవుతారు. చిన్న చిన్న పాయింట్స్ ఎస్ఏస్లో కూడా వెళ్తాయి. ఎందుకంటే కొన్నిసార్లు షార్ట్నే ఎస్ఏ కింద అడుగుతాడు. అప్పుడు ఏదో ఒకటి కొంచెం మ్యాట్ డ్రాక్ చేసో ఏదో చేసో రాసుకుంటారు. కాబట్టి షార్ట్స్ చదవండి ప్రతి ఒక్కటి. అందుకని ఇంపార్టెంట్గా పెట్టుకొని నోట్ చేసుకోండి ప్రతి ఒక్క ఎస్ఏ షార్ట్స్ని. ఓకే, మళ్ళీ ఎగ్జామ్ ముందుకు వెళ్ళేటప్పుడు టైం ఉంటుంది కదా, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు జస్ట్ బిఫోర్ టైం ఉంటుంది కదా, ఎవరైనా చదువుకోవాలనుకుంటే హ్యాండీగా పెట్టుకున్నారనుకో రాసుకొని షార్ట్స్ని, క్వశ్చన్ ఆన్సర్ ఆ 20 ఎస్ఏలు వదిలేయండి, ఎస్ఏలు ముందే చదువుకోలేగా. ఆ షార్ట్స్ని అట్లీస్ట్ ఆ ఒక్క హాఫ్ అన్ అవర్ అలా చూసుకొని వెళ్ళిపోవచ్చు మీరు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా. తర్వాత మెరిట్స్ అండ్ డీమెరిట్స్ యూజింగ్ న్యూక్లియర్ ఎనర్జీ. ఓకే, మెరిట్స్ అండ్ డీమెరిట్స్ యూజింగ్ న్యూక్లియర్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. మెథడ్స్ టు కంట్రోల్ పొల్యూషన్ కాజ్డ్ బై థర్మల్ పవర్ ప్లాంట్. ఓకే, అండ్ స్టేట్ ద నీడ్ ఆఫ్ సర్జ్ ట్యాంక్ ఇన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. ఓకే, ఇవన్నీ కూడా యూనిట్ 2. తర్వాత 3 నెక్స్ట్ లిస్ట్ రిక్వైర్మెంట్స్ ఫర్ సైట్ సెలెక్షన్ ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్. ఇదన్నీ యూనిట్ 2. ఎందుకంటే యూనిట్ 2 చాలా పెద్దది ఉంది, చాలా పెద్ద సిలబస్ అది. కాబట్టి షార్ట్స్ కూడా కొంచెం ఎక్కువే చదవాలి మనం, సింపుల్గా తీసుకుంటే అవ్వదు. ఓకే, నెక్స్ట్ లిస్ట్ అవుట్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ స్టోరేజ్. ఓకే, అండ్ స్టేట్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ మిల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా యూనిట్ 3 నుంచి డిఫైన్ టర్మ్స్, డిమాండ్ ఫ్యాక్టర్, మ్యాక్సిమం డిమాండ్, లోడ్ కర్వ్, కెపాసిటీ ఫ్యాక్టర్, కనెక్టెడ్ లోడ్. ఇవి డెఫినిషన్స్ చదవండి. ఓకేనా? తర్వాత కాజెస్ ఆఫ్ లో పవర్ ఫ్యాక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లిస్ట్ అండ్ క్లాసిఫై వేరియస్ ఛార్జెస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇన్ పవర్ స్టేషన్. ఓకే, తర్వాత డిఫైన్ అండ్ క్లాసిఫై స్విచ్ గేర్, 4th యూనిట్ అనుకుంటా ఇది. అండ్ డిఫైన్ ఐసోలేటర్స్, మెన్షన్ ఎనీ 2 యూజెస్ అండ్ లిమిటేషన్స్. డిఫైన్ ఎయిర్ బ్రేక్ స్విచెస్, మెన్షన్ ఎనీ 2 యూజెస్ అండ్ లిమిటేషన్స్. అందుకే 2 అనే రాశాను, మీరు మళ్ళీ కంగారు పడిపోతారు అది యూజెస్ లిమిటేషన్స్ అంటే ఎస్ఏలా ఉంటుంది అని చెప్పి. అందుకే ఇవి చదవండి, మీకు ఎస్ఏ కూడా పనికొస్తాయి. తర్వాత డిఫైన్ ఫాల్ట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్. ఓకే, యూనిట్ 4 అది. నెక్స్ట్ 5th యూనిట్ నుంచి డిఫైన్ రిలే, లిస్ట్ ఫాల్ట్స్ ఇన్ స్టేటర్ అండ్ రోటర్, అండ్ లిస్ట్ ఫాల్ట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్ ఇన్ ట్రాన్స్ఫార్మర్స్. అర్థమవుతుందా? ఇవి యూనిట్ 5 నుండి. ఓకే, సో ఖచ్చితంగా చదువుకోండి. ఇప్పుడు ఎస్ఎస్ చెప్తా. ఇప్పుడేమో ఎస్ఎస్ చూసుకుంటే షార్ట్స్ ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ నేను టచ్ చేయను అసలు. మీరు ఎస్ఎస్ చూసుకోవాలి. ఓకేనా? ఇందులో 1 పాయింట్, సో ఇందులో ఎస్ఏగా మెయిన్ మనకి 1.3 అది ఇంకా డైరెక్ట్ ఎస్ఏ అది. డిస్క్రైబ్ ద మెథడ్ ఆఫ్ పవర్ జనరేషన్ బై సోలార్ పవర్ ప్లాంట్ ఒకటి, అండ్ టైడల్ పవర్ ప్లాంట్ ఒకటి,
విండ్ పవర్ ప్లాంట్ ఒకటి. ఈ మూడిట్లోనే మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి పవర్ జనరేషన్. అది కూడా 1 and 2 ఎక్కువ చదువుకోండి. అర్థమైందా? ఆల్రెడీ నేను షార్ట్స్ చెప్పాను కదా, ఆ షార్ట్స్ నుండి చిన్న పార్ట్స్ ఏమైనా మీకు ఎస్ఏలో అడిగినా ఇట్ విల్ బీ హ్యాపీ కదా. కాబట్టి బట్ ఎక్కువగా సోలార్ పవర్ ప్లాంట్, టైడల్ పవర్ ప్లాంట్ చదువుకోండి. ఇట్స్ ఎనఫ్. ఓకే. నెక్స్ట్ థర్మల్, హైడ్రో, ఎలక్ట్రికల్ అండ్ న్యూక్లియర్ అండ్ గ్యాస్ పవర్ స్టేషన్స్ చాలా పెద్దది. ఇందులో నుండి 3 essays వస్తాయి. 3 essays వచ్చాయి అంటే మనం ఎన్ని essays చదవాలో మీకు అర్థం చేసుకోండి. ఓకేనా? నేను కొన్ని essays చెప్పి ఆ కొన్ని essays చదివి రాకపోయాయి అనుకోండి, మళ్ళీ రాలేదంటారు. అలా కాదు, 3 essays వస్తుంది. మ్యాక్సిమం వెయిటేజ్ ఉంది ఇందులో, కాబట్టి ఎక్కువ essays నేను చెప్తాను. ఆ మ్యాక్సిమం ఇంపార్టెంట్ essays మీరు కవర్ చేసుకొని చదవండి. ఫస్ట్ బేసిక్గా ఏవి ఇంపార్టెంటో అవి ఫస్ట్ చెప్తాను. ఓకే. ఆల్రెడీ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్ మీరు పక్కా చదవాలి. చిన్నదే ఉంటుంది, ఎక్కువ ఉండదు. అది మీరు షార్ట్కైనా కవర్ అవుతుంది కదా, అందుకే నేను చెప్పేశాను. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే మీకు 2.3 చాలా ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్ అనుకొచ్చింది. డ్రా ద డీటెయిల్డ్ లైన్ డయాగ్రామ్ ఆఫ్ కండెన్సింగ్ టైప్ థర్మల్ పవర్ స్టేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ థర్మల్ పవర్ స్టేషన్. అర్థమవుతుందా? మొత్తం 2.3ని నీట్గా ఒక దగ్గర డ్రా చేసుకోండి డయాగ్రాము, అండ్ వాటి యొక్క కాంపోనెంట్స్ ఏమున్నాయి, ఆ కాంపోనెంట్స్ ఏమేమి చేస్తాయి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ. ఓకే. అది 2.3 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇక్కడ 2.5 కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. అది నార్మల్గా మనం చూసేదే, అందుకే చదవండి. 2.5 ఏంటంటే స్టేట్ ద కాజెస్ ఆఫ్ పొల్యూషన్. దేనివల్ల పొల్యూషన్ వస్తుంది? ఇలా మనకి ఇన్ని ప్లాంట్స్ ఉండడం వల్లే పొల్యూషన్ వస్తుంది. అండ్ మెథడ్స్ టు కంట్రోల్ దెమ్. అవి పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఏంటి? ఇది ఇంపార్టెంట్గా మీకు అడిగే ఎస్సే అవ్వచ్చు, కాబట్టి నోట్ చేసుకొని నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ 2.7లో 2.8 కలిపి అడుగుతాడు. ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ హైడ్రో పవర్ స్టేషన్ అండ్ ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ హైడ్రో పవర్ స్టేషన్. అసలు హైడ్రో పవర్ స్టేషన్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ అలానే హైడ్రో పవర్ స్టేషన్ పెట్టాలి అంటే ఫ్యాక్టర్స్ ఏముంటాయి రిక్వైర్డ్ టు సెలెక్ట్ ఆఫ్ సైట్ ఫర్ హైడ్రో పవర్ స్టేషన్. అర్థమవుతుందా? ఇది థర్డ్ ఇంపార్టెంట్ ఎస్ఐ. ఇప్పటి వరకు 3 చెప్పాను, ఆ 3 బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ 2.23 చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ గ్యాస్ పవర్ స్టేషన్ విత్ హెల్ప్ ఆఫ్ స్కిమెటిక్ డయాగ్రామ్ అండ్ మెన్షన్ ఇట్స్ మెరిట్స్ అండ్ డీమెరిట్స్. ఎందుకంటే ఇది చాలా పెద్ద యూనిట్, అందులో గ్యాస్ పవర్ స్టేషన్ అనేది సింగిల్ కాన్సెప్ట్ ఉంది, కాబట్టి ఖచ్చితంగా చదవాలి మీరు 2.23ని నీట్గా. గ్యాస్ పవర్ స్టేషన్ని వర్కింగ్ చెప్తూ, లైన్ డయాగ్రామ్ వేస్తూ, ఓకే, మెరిట్స్ అంటే అడ్వాంటేజెస్, డిమెరిట్స్ అంటే డిసడ్వాంటేజెస్. చాలా పెద్ద ఎస్సే వస్తుంది, నీట్గా రాయండి. మంచి మార్క్స్ పడతాయి, చాలా మంచి మార్క్స్ పడతాయి. అర్థమవుతుందా? నెక్స్ట్ 2.20 ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ మోడరేట్ టైప్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ విత్ అ బ్లాక్ డయాగ్రామ్. ఇప్పటి వరకు 5 essays చెప్పాను. ఈ 5 essays అస్సలు మిస్ కాకుండా చదివి మీరు అటెంప్ట్ చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా చెప్పలేని ఉన్నాయి, బట్ ఇవి చదివితే మ్యాక్సిమం సరిపోతుంది. మీకు అట్లీస్ట్ ఒక 2 అయినా నేను చెప్పిన వాటి నుంచి రావాలి. మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే మాత్రం ఇంకొకటి చెప్తాను, అదే 2.14 సర్జ్ ట్యాంకు, 4 స్పిల్ గేట్స్ చదువుకోండి. ఓకే, దట్స్ ఇట్. బట్ ఇప్పుడు చెప్పిన 5 మాత్రం వదిలిపెట్టకుండా చదవాలి. ఓకే. థర్డ్ యూనిట్, ఇందులో 2 essays వస్తాయి మనకి. థర్డ్ యూనిట్ నుండి ఐ థింక్ సో 2 essays, 2 essays వస్తాయి. షార్ట్స్ చెప్పేశాను. కంబైన్డ్ ఆపరేషన్ అండ్ ఎకనామిక్స్ ఆఫ్ పవర్ స్టేషన్స్. ఓకే, సమ్స్ వస్తాయి. సమ్స్ మాత్రం మీరు చూసుకోవాలి. ఈ యూనిట్ నుండి మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా. ఓకే. 3.7 చూసారా? ఈ ఏవైతే లోడ్ ఫ్యాక్టర్ ఉందో, కాస్ట్ ఆఫ్ జనరేషన్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తిప్పండి. మీరు C23 కదా, బట్ C20 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. C20 క్వశ్చన్ పేపర్స్లో ఎలా ప్రాబ్లమ్స్ అడిగాడు అనేది ఒకసారి చూసి, ఆ పవర్ జనరేషన్ రిలేటెడ్గా లేకపోతే కనెక్టెడ్ లోడా కొన్ని ఫ్యాక్టర్స్ మీద మీకు ఎక్కువసార్లు ప్రాబ్లమ్స్ అడుగుతాడు టేబుల్స్ ఇచ్చి. ఆ ప్రాబ్లం పక్కా వస్తుంది. మీరు ఎంత థియరీ చదివినా ఒక ప్రాబ్లం అయితే యూనిట్ నుండి వస్తుంది. ఒక ప్రాబ్లము, ఒక థియరీ వస్తుంది. కాబట్టి ఒక థియరీకే మీకు అవకాశం ఉంటుంది. 2 థియరీ ఇవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ తక్కువ, బట్ చదువుతాం మనం, బట్ తక్కువ. ఆ ప్రాబ్లం పక్కా ప్రిపేర్ అయితేనే 10 మార్క్స్ మీకు డైరెక్ట్ వస్తాయి. ఓకే. ఆ ప్రాబ్లము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీ డిప్లొమా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని క్లిక్ చేస్తే ఏదో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్లో ట్రిప్లీలోకి వెళ్ళి 4th సెమిస్టర్ C20 పవర్ సిస్టమ్స్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఉన్నాయి. ఓకే, డౌన్లోడ్ చేస్తే మీకే తెలుస్తాయి. అర్థమవుతుందా? ఆ ప్రాబ్లమ్స్ చెయ్యండి. లేదా మీకు ఆల్రెడీ మీ ఫ్యాకల్టీ చెప్పుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అసలు. ఓకే. నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్గా చూద్దాం మనం.
ఇందులో మనకి ఆ పర్టిక్యులర్ ప్రాబ్లం కాకుండా ఒక స్మాల్ ఎస్సేస్ ఒక 3 ఉన్నాయి. ఓకే. బట్ మ్యాక్సిమం ఇంపార్టెంట్గా అనిపించే నేను చెప్తా. అదేంటంటే థర్డ్ యూనిట్లో 3.10 పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటో మీరు చదువుతారు ఆల్రెడీ. అండ్ పవర్ ఫ్యాక్టర్ యొక్క ఎఫెక్ట్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అండ్ మెన్షన్ ద మెథడ్స్ టు ఇంప్రూవ్ ఇట్. ఇది ఇంపార్టెంట్ ఎస్సే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 3.2 చూస్తే మీరు డిఫరెన్స్ బిట్వీన్ ఐసోలేటెడ్ ఆపరేషన్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ ఆఫ్ పవర్ సిస్టమ్స్. ఓకే. అండ్ థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్ టారిఫ్స్ అండ్ కంపేర్ దెమ్. ఓకే. ఇవి మీకు ఇంపార్టెంట్ ఈ యూనిట్ నుండి. ఓకే. ఫోర్త్ యూనిట్ స్విచ్ గేర్ అండ్ రియాక్టర్స్. ఇందులో మీకు బాగా ఎక్కువగా అడిగినవి ఏంటి అంటే 4.8 చూసారా 4.8 స్టేట్ ప్రాపర్టీస్ ఆఫ్ అని ఉంది కదా, SF6 గ్యాస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా స్టేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ MOC బ్యాండ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వర్కింగ్ 4.7. అండ్ నెక్స్ట్ 4.9 ఒకటే వస్తుంది ఎస్ఐ ఇందులో నుంచి, మనకి ఎక్కువ రావు ఇందులో కదా, ఓన్లీ ఒకటే వస్తుంది కాబట్టి సేమ్ ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ VCB. సో 7, 8, 9 4.7, 4.8, 4.9 చూసుకోండి. అండ్ ఇందులో 5th యూనిట్లో మనకి మెయిన్ చాలాసార్లు అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది ఒకటి, అదేంటంటే 5.8 వర్కింగ్ ఆఫ్. సో 5.8 చదవండి, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ బజాజ్ రిలే ఇన్ ఎ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ ఇంకా షార్ట్స్ నుండి కూడా మీకు కవర్ అవుతుంది. నేను మళ్ళీ అందుకే చెప్పాను మీకు షార్ట్స్ చదవండి అని. ఇందులో డైరెక్ట్గా పెద్ద ఎస్సేస్ ఏం లేవు, షార్ట్స్ నుండి కూడా కవర్ అవుతుంది, పక్కా షార్ట్స్ చదవాలి మీరు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్టర్నేటర్ స్టాటర్. ఓకే. ఇవి చదువుకోండి. నేను చెప్పిన క్వశ్చన్స్లో అన్నీ రాకపోవచ్చు, బట్ మ్యాక్సిమం వచ్చి మీరు పాస్ అయ్యేలా చేస్తుంది. ఓకేనా. సో చాలా ఎక్కువసేపు తీసుకొని ఈ క్వశ్చన్స్ నేను అన్నీ ప్రిపేర్ చేశాను. సో ఇక్కడ నా హార్డ్ వర్క్ ఉంది, అదే నా హార్డ్ వర్క్ కొంచెం పాసిబుల్లీ మీకు మంచి జరగాలంటే మీరు చదవాలి. నేను చెప్పిన క్వశ్చన్స్ ఎంతవరకు వీలైతే అంత చదవండి. నేను పెట్టిన 20 షార్ట్స్ చదవండి. దాంతోపాటు ఇప్పుడు ప్రతి లెసన్ నుండి మినిమం 3, సెకండ్ లెసన్లో మాత్రమే 5 చెప్పాను. సో అలా ప్రతి ఎస్సేస్ చదివితే ఒక 15 ఎస్సేస్ అవుతాయి. ఈ 30 క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్ చదివితే పాస్ అవుతారు. ఈవెన్ మంచి మార్క్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.